ఎంటర్టైన్మెంట్ చూస్తానండి థియేటర్కి వెళ్ళేటప్పుడు. అంటే అది ఏ విధంగా ఎంటర్టైన్ అవుతున్నానని. ఈ మధ్యన అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అని అంటున్నారు కానీ యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి చూస్తే ఒక ఫ్యామిలీతో కూర్చుంటే ఐదర్ ఒక సీనో ఒక సాంగో ఏదో ఒకటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అది నిజంగా ఫ్యామిలీతో కూర్చొని చిన్నపిల్లలు వాళ్ళతో చూసేలా లేదు. ఏంటి సినిమా మొత్తం స్టార్ట్ నుంచి ఫినిష్ వరకు. నేను ఫస్ట్ నుంచి ప్రామిస్ చేసింది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంటర్టైన్ అయ్యి మంచి సినిమా చూసాను రా అని బయటకు రావాలి. దట్ వాజ్ మై మోటివ్ ఫర్ రాకాస. నాకు తెలిసిన సినిమాలు నేను చిన్నప్పటి నుంచి చూసినవి డిఫరెంట్గానే ఉండాలి సార్ సినిమాలు అంటే. మనం ఒకటి హిట్ అయింది కదా అని చెప్పి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ కొత్తగా వచ్చిన వాటిని మనం ఎక్స్పెరిమెంట్ అంటున్నాం తప్ప. నేను మా పెద్దనాన్న సినిమాలు చిన్నప్పటి నుంచి చూసింది రౌడీ అల్లుడు వస్తుంది, ఒకసారి శ్రీ మంజునాథ వస్తుంది, ఒకసారి ముఠా మేస్త్రి వస్తుంది, టాగోర్ వస్తుంది. సో మూవీస్ హ్యావ్ టు బీ అ వెరైటీ ఆఫ్ జానరస్. మనం ఒకటి హిట్ అయింది కాబట్టి అలాగే చేద్దాం అని అన్నీ సేమ్ వస్తున్నాయి కాబట్టి మేము తీసేవి మీకు కొత్తగా కనిపిస్తున్నాయి. కానీ నాకు సినిమాలు అంటే డిఫరెంట్ జానరస్, బట్ ద మెయిన్ ఏం చేయాలి అంటే ఎంటర్టైన్ చేయాలి జనాల్ని. ఆ 2 hours మనం ఆడియన్స్ని హుక్ చేసి పెట్టాలి. దట్స్ మై మెయిన్ మోటివ్. దట్ ఈస్ వై దిస్ జానర్ ఆల్సో. నేను ఇది చేసేటప్పుడు మనం ఫ్యాంటసీ చేయాలి లేకపోతే విఎఫ్ఎక్స్ ఉన్నది చేయాలి అనేది నా మోటివ్ కాదు. మాన్స గారు నరేట్ చేసిన తర్వాత కమిటీ కుర్రోళ్ళు అయిపోయిన తర్వాత నరేషన్ లేకపోతే వంశీ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఏంటి డిఫరెంట్ జానరస్ డెఫినెట్లీ అది అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సినిమా, బట్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇందులో. కామెడీ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. ఇప్పటి వరకు మేము చెప్పనివి రాకాసాలో. బై ది ఎండ్ ఆఫ్ ఇట్ రాకాసా ఆల్సో ఎంటర్టైనింగ్. నా మెయిన్ కామన్ ఎలిమెంట్ ఇన్ బ్రాకెట్స్ ఉండేది ఎంటర్టైన్మెంట్ సార్.